కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ చంద్రబాబు హస్తం ఉందనా? ఖచ్చితంగా మొత్తం దాని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ ఈ మాట చెప్తాను కానీ సిగ్గు అనిపించట్లేదు సజ్జల. వెనకటికి ఎవడో మంగళవారం మాటలు చెప్పాడంట, యాజ్ ఇట్ ఈజ్ అదే మాదిరి చెప్తున్నావు నువ్వు కూడా. నీ మాట్లాడిన తర్వాత మంగళవారం మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. కాదు, కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి. చెప్పిచ్చి కొడతాడు ఎవడైనా, విన్నవాడు ఎవడైనా వింటే కనుక చెప్పు దిగేలా కొడతారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ షర్మిల మీరు వాడుకున్నాను చెప్పు షర్మిలను వాడుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నువ్వు కానీ నీ కొడుకు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరు లేరే. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఉన్నది షర్మిలనే. అధికారంలోకి వచ్చేంత వరకు కూడా షర్మిలని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించారా షర్మిలని? జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసారు పాపం. వీళ్ళని వీళ్ళు ఓదార్పు యాత్ర చెయ్యి అని చెప్పేసి అని సిగ్గు అనిపించట్లేదు. కొద్దిగా ఇలా చెప్పుకొని సిగ్గు అనిపించట్లేదా? ఇంక మీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా సరే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. రేపు పొద్దున్న కూతురుతో పాటు తల్లి కూడా నడిచింది అనుకో, అంటే విజయమ్మ గారు కూడా కూతురు బాటలో నడిచారనుకో, అప్పుడేమంటావు? విజయమ్మ గారి వెనకాతలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మాట్లాడతావా? అప్పుడు నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొడతాడు. వాళ్ళగా జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొడతాడు. ప్రతిదానికి కూడా మనం ఏళ్ళం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన తోసేస్తే అయిపోద్దని చెప్పేసి అనే భ్రమంలో బతుకుతున్నా చూసావా? దాని నుంచి కొద్దిగా బయటికి రా. ఇది మాట్లాడితే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇంకో మాట మాట్లాడు. అంగన్వాడీల పైన ఎస్మా ఏదైతే ప్రయోగించిందో ప్రభుత్వం అది చేతకంతాను. తల్లిని చెల్లిని బయటికి గెంటేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంగన్వాడీల సమస్యలు వీళ్ళకేం పడదని చెప్పేసి ట్వీట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ అబ్బని అడుగు, నీ అబ్బ చెప్తారని చెప్పి మాట్లాడుతున్నావు కదా. గట్టిగా మాట్లాడితే కింద కామెంట్లు ఏమంటున్నారు తెలుసా? అసలు నువ్వు ఎవడవయ్యా మాట్లాడటానికి? నీకు సంబంధం ఏముందో రాజకీయాల గురించి? నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి. నిజంగా నీకు ఏమాత్రం సిగ్గు సెరవు ఉన్నా, నిజంగా పౌరుషమనో లేదంటే ఇంకో పదం వాడచ్చు, కానీ మీరు మాట్లాడే మాట నేను మాట్లాడను, కానీ అదంటే బాగోదు. అసలు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అసలు నువ్వు ఎవడో అసలు మాకు అర్థం కావట్లా. నీకు సంబంధం ఏంటి? షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే నీకు సంబంధం ఏంటయ్యా? నారా లోకేష్ గారు ట్వీట్ అయితే నీకేం సంబంధం అయ్యా? ఎవడవయ్యా నువ్వు? అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావా నువ్వు? ఒక ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే నువ్వు ప్రజల సొమ్ము నుంచి నెల నెల జీతం తీసుకుంటూ నువ్వు ప్రజలకు ఏదైనా మేలు చేసే పనులు చేయాలి తప్పితే ప్రతి దాంట్లోనూ కూడా తగుదనమ్మా అని చెప్పేసి నేను ఉన్నానంటే వచ్చి ఏది పడితే అది మాట్లాడితే ముఖాన కాంట్రించి ఉమ్మేస్తారు. ముందు వాళ్ళకి అర్హత ఉందా లేదా అని పక్కన పెడితే నీకు ఏమాత్రం రైట్స్ లేవు. మాట్లాడడానికి కూడా నీకు రైట్స్ లేవు గట్టిగా మాట్లాడితే. ఓ మంచి నీకు చాలా సందర్భాల్లో చెప్పు, ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏదో బొచ్చో భూషణం ఉందగా నీకు, ఆ పదవిలో మాట్లాడు. మేము ఎవడం కాదనేది లేదు, తెలిసి ఏది ఉండదు. కానీ నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ఒక సజ్జల ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కనీసం 10 మంది మన ఒకను ఉమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా షర్మిల వెనకాతలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే, విజయమ్మ వెనకాతలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారే, జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు చెప్పేసి ఇంకా నమ్మేస్తాను జనాలు. ఇక దేశంలో ఎవడటిపోయినా ఎవరు ఏ పార్టీలో చేరినా వీళ్ళకి వ్యతిరేకంగా లేదంటే వీళ్ళకి ఇంకో రకంగా అనిపిస్తే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో ముడిటెత్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి షర్మిల గారితో మాట్లాడి, ఇక సొంత అన్నయ్యే కదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోలేడు షర్మిలతోటి. ఎందుకు వచ్చింది ఆ విభేదాలు? ఎందుకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఆ దూరం ఎందుకు వచ్చింది? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? వాడుకొని వదిలేశారు కదా మీరు వాడుకొని వదిలేసిన వాళ్ళనే కదా సపరేట్గా పార్టీ పెట్టుకుంది తెలంగాణలోకి వెళ్ళి. సరే అక్కడ ఏదో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యింది. అరే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఆవిడ ఇష్టమయ్యా, మీకేం అవసరం? అది మిమ్మల్ని చెప్పమందా? ఇక్కడ సొంత చెల్లి నమ్మదు జగన్మోహన్ రెడ్డిని, ఆవిడ మానాన్ని వెళ్ళి ఆవిడ ఏదో పార్టీలో చేరి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇక్కడ సొంత అన్నయ్య కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ. ఓకే, అలాగనే ఒప్పుకుంటాం. అంటే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని నమ్మదు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముద్ది. అంతే కదా? ఈ లాజిక్ ఆలోచించలేదా నువ్వు? ఇంత మెట్టదా ఇంకా నువ్వు జనాలను పూర్తిగా మెట్టగలనుకుంటున్నారు అంతే మీరు అంతా కలిసి. మనం ఏం చెప్పినా కానీ ప్రజలు గొర్రెలా నమ్ముతారులే అని చెప్పేసి అనే ఉద్దేశం కదా మీది.
కొంచెమైనా సిగ్గు ఉండాలి. మీ గురించి మాట్లాడడం కూడా టైం బొక్కే తెలుసా, నిజంగా చెప్తున్నా. ప్రతి సొల్లు విషయానికి తీసుకొచ్చి మీరు ఎలా ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ముడేస్తా ఉంటే మాకు ఒక్కసారి నవ్వు అనిపిస్తుంది. ఎల్లో మరీ అంత దిగజారిపోయి మాట్లాడలేకపోతున్నారు, కానీ అవకాశం ఉంటే అనకూడదు. ఆ పదాలు మేము వాడడం అంతే. ప్రతి దానికి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ముడెట్టేసేంత గనులు